హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము యూఐ యూఎక్స్ డిజైనర్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు యూఐ యూఎక్స్ డిజైనర్స్ అవ్వాలి అంటే ఏ స్కిల్స్ ఉండాలి, అసలు వాళ్ళు చేసే వర్క్ ఏంటి, అసలు ఏంటి రోడ్ మ్యాప్ మొత్తం ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. అండ్ అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ కావాలి అన్నా కూడా, లేకపోతే డైలీ జాబ్ అప్డేట్స్ కావాలి అన్నా కూడా, అండ్ అలాగే ఐటీ అవేర్నెస్ కావాలి అన్నా కూడా వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేయండి. సో ఎవ్రీడే మీరు ఒక న్యూ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునే ఛాన్స్ మీకు దొరుకుతుందన్నమాట. అండ్ ఇప్పుడు మనము టాపిక్లోకి వచ్చేద్దాం. అదేంటి అంటే, యాజ్ యూజువల్ చెప్పినట్టుగానే యూఐ యూఎక్స్ డిజైనర్ అంటే ఏంటో తెలుసుకుందాం అనమాట. ఫస్ట్లీ యూఐ అంటే ఏంటో చూద్దాం. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. అండ్ యూఎక్స్ అంటే లైక్ యూజర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఈ యూఐ యూఎక్స్ డిజైనర్స్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే కంపెనీస్లో బిజినెస్లో ఎందుకు యూజ్ చేస్తారనమంటే, లైక్ చాలా కంపెనీస్ అండ్ చాలా బిజినెస్ అన్నీ కూడా డిజిటలైజ్ అయిపోయినాయి. యాప్స్ కానివ్వండి, లేకపోతే ఆ కంపెనీ వెబ్సైట్స్ ఎవ్రీథింగ్ కూడా చేయడానికి ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ యూజర్ ఎక్స్పీరియన్స్ యూఐ యూఎక్స్ డిజైనర్స్ అనేవి కావాలన్నమాట. సో వాళ్ళ కంపెనీని లైక్ అప్గ్రేడ్ చేసుకోవడానికి అలా వీళ్ళని యూజ్ చేస్తారనమాట. అండ్ చాలా డిమాండ్ అనేది కూడా ఉంది ఈ యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్స్కి. అండ్ ఇది టోటల్లీ నాన్ కోడింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. దీనికి మనకు ఎలాంటి కోడింగ్స్ రావాల్సిన అవసరం లేదు, అంటే ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి నేర్చుకునే అవసరం అయితే లేవండి. మనము జస్ట్ దీంట్లో ఉండే టూల్స్ అనేవి బాగా యూజ్ చేస్తారు. సో ఆ టూల్స్ ఏంటో నేను లాస్ట్లో చెప్తాను, వెయిట్ చేయండి. సో ఆ టూల్స్, ఆ నాలెడ్జ్ అనేది కావాలి. సో మీరు యూఐ యూఎక్స్ డిజైనర్స్ అనేవి అవ్వచ్చు అన్నమాట. అండ్ మీరు హార్డ్గా వర్క్ చేస్తే ఒక 2 months మీరు మంచిగా లైక్ మొత్తం టైం మొత్తం ఇది నేర్చుకోవడానికే పెడితే మీరు జస్ట్ 1 or 2 monthsలో మీరు నేర్చేసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, యూట్యూబ్ కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి. ఇన్స్టాగ్రామే తీసుకుందాం. ఇప్పుడు లైక్ ప్రొఫైల్ ఒక దగ్గర ఇలా రౌండ్గా ఉంటుంది, మెసేజెస్ ఇలా క్లిక్ చేస్తే సైడ్కి ఇలా వస్తుంది, అండ్ ఇలా స్క్రోల్ చేస్తే పైనకి వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా లైక్ యూఐ యూఎక్స్ డిజైనర్స్ డిసైడ్ చేస్తారన్నమాట. క్రియేటివ్గా థింక్ చేసి యూజర్స్కి ఎలా అయితే కంఫర్టబుల్గా ఉంటుందో వాళ్ళు థింక్ చేసి వీటిని డిసైడ్ చేసి వాళ్ళు డిజైన్ అనేది చేస్తారన్నమాట, ఒక స్క్రీన్ని, ఒక డిజిటల్ని. సో ఇలా చాలా కంపెనీస్, చాలా బ్రాండ్స్, చాలా బిజినెస్ వాళ్ళు కూడా వీళ్ళని హైర్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మంచిగా లైక్ క్రియేట్ చేయాలి అంటే వీళ్ళు అవసరం కదా. సో ప్రతి ఒక్క కంపెనీస్లో కూడా ఈ యూఐ యూఎక్స్ డిజైనర్స్కి మంచిగానే క్రేజ్ ఉందన్నమాట. అండ్ అసలు ఇది కావాలి, ఈ ప్లాట్ఫామ్స్కి మనం వెళ్ళాలి అంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అని ఆలోచిస్తున్నారా? టూల్స్ చెప్తాను, వినండి. ఫస్ట్లీ యూఐ గురించి తెలుసుకుందాం. యూఐ అవ్వాలి అంటే, యూజర్ ఇంటర్ఫేస్ లైక్ నేర్చుకోవాలి అంటే మనం ఏమేమి నేర్చుకోవాలి అంటే లైక్ కొన్ని టూల్స్ అనేవి ఉంటాయి, లైక్ ఫిగ్మా, ఇల్యూస్ట్రేటర్, ఫోటోషాప్, స్కెచ్ అండ్ అడాబ్ ఎక్స్డి. ఇవన్నీ కూడా టూల్స్ అన్నమాట. ఈ టూల్స్ని మీరు ఎక్స్ప్లోర్ అనేది చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా క్రియేటివ్గా ఉండాలి అనేది థింక్ చేసి వీటన్నిటిని మనం నేర్చుకోవాలన్నమాట. ఎక్స్ప్లోర్ చేసి డైలీ వాడుతూ కొత్తగా ఎలా చేయాలి, చాలా అంటే చాలా క్రియేటివిటీ అనేది ఉండాలన్నమాట. చాలా హైపర్ క్రియేటివిటీ ఉంటేనే ఇది మనకు సూటబుల్ అవుతుంది. ఎందుకంటే రొటీన్గా అందరిలా ఉంటే లైక్ కొత్తదేం క్రియేట్ చేయలేం కదా. మనకు లైక్ ఎక్స్పెరిమెంట్ అనేది చేయాలన్నమాట. ఏది ఎక్కడ పెడితే బాగుంటుంది, లైక్ ఏదన్నా క్రియేట్ చేసేటప్పుడు యూజర్ ప్లేస్లో ఉండి మనం థింక్ చేయాలి. లైక్ యూజర్ ఎలా యూజ్ చేస్తే కంఫర్టబుల్గా ఉంటుంది, లేకపోతే ఇలా పెడితే డిస్కంఫర్ట్ ఉంటుందా అనేసి యూజర్ ప్లేస్లో ఉండి మనము థింక్ చేసి చేయాలన్నమాట. అండ్ దీనికైతే టోటల్లీ క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ తర్వాత యూఎక్స్ డిజైనర్ అవ్వాలి అంటే టూల్స్ ఏంటి అంటే,
ఫస్ట్లీ వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా రావాలి. ఎందుకంటే వీళ్ళు కమ్యూనికేట్ అవుతారు కాబట్టి వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలన్నమాట. తరువాత ఒక ప్రోడక్ట్ గురించి అనలైసిస్ చేయడం రావాలి. ఆ ప్రోడక్ట్ ఎలాంటిది, అసలు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుంది, కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అనేసి ప్రోడక్ట్ అనలైసిస్ అనేది రావాలి. ఇంకా తరువాత బిజినెస్ రిక్వైర్మెంట్స్ అనేవి తెలుసుకోవాలన్నమాట. ఓవరాల్గా సాఫ్ట్ స్కిల్స్లో చాలా బాగుండాలన్నమాట. లైక్ లాజికల్ థింకింగ్ ఉండాలి, క్రియేటివ్గా దీంట్లో కూడా చాలా క్రియేటివ్గా థింక్ చేయాలి. అండ్ వైర్ ఫ్రేమింగ్ అనే టూల్ అనేది నేర్చుకోవాలన్నమాట. ఎస్, మనకి ఒక మంచి యూఎక్స్ డిజైనర్ అవ్వాలి అంటే ఈ స్కిల్స్ అనేవి రావాలి. అండ్ యూఐ డిజైనర్ కావాలి అంటే నేను చెప్పినట్టుగా ఆ టూల్స్ అన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసి ఎలా క్రియేటివ్గా థింక్ చేయాలో కూడా మీరు నేర్చుకోండి. చాలా ట్యుటోరియల్స్ చాలా ఉంటాయి కాబట్టి ఒక్కసారి వెళ్ళి లైక్ యూట్యూబ్లో అయినా కూడా ఒకసారి వెళ్ళి అసలు ఏముంటుందో చూడండి. అసలు ఆ టూల్స్ చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసి యూజ్ చేస్తూ స్క్రీన్ షేరింగ్ ఎవ్రీథింగ్ చేస్తారు కదా, ఒకసారి వెళ్ళి చూడండి. లైక్ మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది, మీరు ఇది చేయగలరా చేయలేరా అనేది మీకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఒకసారి లైక్ చూస్తే. లేకపోతే డైరెక్ట్గా ఎక్కడో ఒక దాంట్లో జాయిన్ అయిపోతే మీకు అది లైక్ కరెక్ట్ కాదు అనిపించవచ్చు. సో ఒకసారి ట్యుటోరియల్స్ వగైరా చూసేసి వెళ్ళడం బెటర్ అండి. అండ్ ఎస్, మీలో ఎంతమంది యూఐ/యూఎక్స్ డిజైనర్స్ అవ్వాలి అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ మీరు ఇన్ కేస్ పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశాము, ఒక్కసారి చూసేయండి. అండ్ ఈ వీడియోని వెంటనే షేర్ అండ్ లైక్ కూడా చేసేయండి. అండ్ పైథాన్ లైఫ్ని వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ అండి.